తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత రుణమాఫీలో ఇంకా ప్రయోజనం పొందని రైతులకు కూడా రుణమాఫీ అందిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లో డబ్బు జమ చేశారు. మొత్తం 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హతలు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నెంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో కొందరు రైతులకు మాఫీ దక్కలేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ అధికారులు వారి వివరాలు తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ కారణాలతో 3 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరగలేదు. అయితే నవంబర్ 30లోగా ఆయా రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనను పురస్కరించుకొని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 30న రైతు పండగ కార్యక్రమం జరపనున్నట్లు పేర్కొన్నారు. రైతు పండగ వేదికలో అన్నదాత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికే 47,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ఈ బడ్జెట్లో రుణమాఫీకి 18,000 కోట్లు, రైతు బంధుకు 7,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అర్హతలు ఉన్న రుణమాఫీ అందని రైతుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు గత 3 నెలలుగా వివరాలు సేకరించారు. దీంతో త్వరలోనే వారికి కూడా రైతు రుణమాఫీ అందనుంది. రైతు భరోసా పథకం పైన కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి తుమ్మల. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే త్వరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఎకరాకు 15,000 పంట పెట్టుబడి సాయం అందిస్తారు. అలాగే వరి పంటకు బోనస్గా 500 కూడా రైతు రుణమాఫీ ఇచ్చిన రోజునే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇక వచ్చే సంవత్సరం నుంచి రైతులందరికీ పంట బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీమా ప్రీమియాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.